ముందుగా పితామహ పత్రి సార్కి పత్రి మేడంకి శతకోటి కృతజ్ఞతలు. నా పేరు త్రివేణి, మాది మహబూబ్నగర్ డిస్టిక్ బస్వాయిపల్లి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఆ, నేను 2004 నుంచి యోగా ధ్యానం చేసేదాన్ని అనమాట. నేను గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు ఒకసారి మా స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ ఉండేవారు, భీమరెడ్డి సార్ అని. ఆ సార్ ద్వారా యోగా ధ్యానం పరిచయం. ఆ తర్వాత 2008 లో పత్రి సార్ క్లాస్ విన్నాను. మా ఊరికి దగ్గరలో చిన్న మున్గల్చేరు అని ఒక ఊరు ఉంటది. అక్కడికి సార్ రావడం వల్ల, సార్ క్లాస్ వినడం వల్ల ఈ సొసైటీలోకి రావడం జరిగింది. అంటే ఈ ధ్యానం యోగా చేసేప్పుడు ఏంటిది అంటే వాళ్ళు ఆసనాలు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ధ్యానం తక్కువ ఉంటది. 15 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్సే ఉంటది ధ్యానం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చేయడం జరిగింది అనమాట. నేను ధ్యానంలోకి రాకముందు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఉండేది నాకు. పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని అనమాట. ఏమనుకుంటారో వీళ్ళు, అంటే నేనేం మాట్లాడుతున్నా వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా చాలా ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. పత్రి సార్ అందించిన ధ్యానం, ఈ ప్రకృతి ఉమామయ ధ్యానం వల్ల సగం మారితే, ఈ బుక్ భిన్నంగా ఆలోచించే ఈ పుస్తకం వల్ల ఇంకా చాలా మార్పు వచ్చింది నా లోపల. చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నా. అందులోని కొన్ని కొటేషన్స్ అంటే నేను పాటిస్తున్న వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మాస్టర్స్. ముందుగా ఒక కొటేషన్: ఏం జరిగినా ఏం జరగకున్నా, అనుకున్నదే అయినా అనుకోనిదే అయినా, ఏదైనా సరే అంతర్మౌనం కోల్పోకుండా ఉండే ఒక సమస్థితే స్థితప్రజ్ఞత. ఇంకొకసారి ఫ్రెండ్స్: ఏం జరిగినా ఏం జరగకున్నా, అనుకున్నదే అయినా అనుకోనిదే అయినా, ఏదైనా సరే అంతర్మౌనం కోల్పోకుండా ఉండే ఒక సమస్థితే స్థితప్రజ్ఞత. ఎస్ మాస్టర్స్, మనం ధ్యానం చేయడం వల్ల మన లోపల ఒక స్థితి అనేది, అంటే తొందరగా రియాక్ట్ కాకుండా ఉండడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే స్థితి మనకు వస్తుంది అనేది నాకు బాగా అర్థమైంది. అయితే ఈ మధ్యనే మొన్న, అంటే వినాయక చవితి రోజు మా సార్కి, అంటే మా ఆయనకి చిన్న స్ట్రోక్ వచ్చింది అనమాట. అంటే స్టంట్ వేశారు. ఆ రోజు ఏమైందంటే చేయి గుంస్తుంది అన్నారు. అన్న తర్వాత నేను మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, మా చిన్న అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది. అక్కడ పూజ చేసి ఇక్కడికి వద్దాం అనుకున్నాం. వాళ్ళు చేస్తే నేను ఇటు వద్దాం అనుకున్నా. ఆ రోజే వచ్చారనమాట ఆయన ఊరు నుంచి. అయితే ఇక్కడికి వద్దాం అనుకున్నాను. నైట్ అయింది, 8 అవుతుండే. అయితే చేయి లాగుతుంది, కొంచెం గ్యాస్ పడినట్టుంది, ఒకసారి హాస్పిటల్కి వస్తే బాగుండే అన్నారంట. అంటే వాడు మా చిన్న అబ్బాయి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే అదే కొంచెం బ్లాక్స్ ఉన్నాయి, స్టంట్ వేస్తారు అంతే, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, స్టంట్ వేస్తే క్లియర్ అయిపోద్ది అని చెప్పాడంట డాక్టర్. ఇక్కడ చిన్న దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే తర్వాత యశోదకి వెళ్ళారనమాట. అయితే ఆ విషయం మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పిండు. అయితే ఏం ప్రాబ్లం ఏం లేదంట, స్టంట్ వేస్తే అయిపోద్ది, బాగవుతుంది అని చెప్పారు. ఇక్కడ బాగవుతుంది అనేది ఉంది. అదే అయ్యో ఆర్టిస్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అన్న బాధపడాల్సిన విషయం కూడా ఉంది. అంటే ఇక నేను నా లోపల నన్ను నేను గమనించుకుంటే, అంటే ఏం కాదు అన్నదైతే తెలుస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే ఎలా ఉంటది, టెన్షన్ పడుతూ ఇది చేస్తూ తొందర పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. అలా ఏం లేదు. మా పెద్ద అబ్బాయి తినే ప్లేట్ పడేసి వెళ్ళొచ్చాడు అనమాట. మేము వెళ్తాం హాస్పిటల్కి, నువ్వు తర్వాత వద్దులే అని తీసుకెళ్ళలేనని. కానీ అక్కడ ఏంటి, మామూలుగా అయితే ఏడుస్తూ కూర్చుంటారు. ఈ ధ్యానం వల్ల నాకున్న జ్ఞానం వల్ల, అంటే తనంటే ఇది లేకని కాదు, అంటే బాధ లేదు అనేది లేదు, కానీ లోపలైతే ఎలాంటి ఇది గందరగోళం అయితే లేదు. అంటే క్లారిటీ ఉన్నా, ఏం కాదు బాగుంటారు అన్న ఒక ఇది అలా ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఎట్లా తీసుకుంటారు దాన్ని, ఏడుస్తూ ఐరన్ వేస్తూ పరిగెడుతూ వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళిపోతాం మామూలుగా అయితే. ఆ స్థితి అంటే కొద్దిగా అన్నా నేను బాధ అయితే ఉంది, కానీ బయటికి ఇది లేదనమాట. ఎక్కువ టెన్షన్ పడ్డం అట్లాంటిది లేదు. చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, మీకేం ఫీలింగ్స్ లేవేమో అన్న స్థితి కనిపిస్తుంది అనమాట నన్ను చూస్తే. ఆ పరిస్థితిలో అలా ఉన్నాను అనమాట. అంటే కొద్దిగా అయినా నేను సమస్థితిలో ఉండగలుగుతున్నాను, పూర్తిగా కాకపోయినా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏడవడం వల్ల, గోల చేయడం వల్ల, టెన్షన్ పడడం వల్ల ఆయనకేం బాగాదు. అక్కడ కావాల్సింది ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్లడం, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచడం చేయాలి. టెన్షన్ వల్ల ఏం ఉపయోగం లేదు అన్నది అయితే క్లారిటీ అయితే వచ్చింది. దానివల్ల మళ్ళీ నాకు కూడా ఏదో బీపీలో షుగర్లో ఏదో రావచ్చు, నేను టెన్షన్ పడితే. వాళ్ళకి చేయలేం మళ్ళీ ఏమన్నా, మనకేమన్నా అయితే.
ఇలాంటి ఆలోచన అంటే అలా ఉండగలిగే స్థితి కొంతవరకు వస్తుంది అనమాట. మనకి ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల ఏం జరిగినా సరే, ఏం జరిగేదని మనం ఆపలేం, ఏం చేయలేం. దానికి మనం ఏం చేయాలి, ఆ సిచ్యువేషన్ కి మనం ఎలా స్పందించాలి, ఏం చేయాలి అక్కడ అనేది చూస్తే చాలు అన్న విషయం నాకు అర్థమైందండి. అంటే కొంతవరకైనా నేను ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నా అన్న విషయం నాకు అర్థమైంది. మొన్న ఒకసారి వేసిండ్రు, మళ్ళీ నిన్న వెళ్ళారు, నిన్న వేసిండ్రు, ఈ రోజు ఇందాకే వచ్చారు. ఇందాకే హాస్పిటల్ నుంచి వచ్చారనమాట. మళ్ళీ ఇంకో స్టంట్ వేయాలని నిన్న వెళ్ళింటే వేయించుకున్నారు, బాగుంది అన్నారు. ఈ రోజు డిశ్చార్జ్ చేశారు, ఇందాకే వచ్చారు ఇంటికి. నేను అసలు ఈరోజు క్లాస్ చెప్తానన్న విషయం కూడా గుర్తులేదు నాకు, మర్చిపోయినా. సారీ అందరికి. కాకపోతే మేడం గుర్తు చేసే వారికి గుర్తు వచ్చింది అనమాట. వెంబడే వచ్చేసి ఇంకా ఆయనకి చపాతి వేసి ఇచ్చేసి తిన్న తర్వాత వచ్చేసా ఇంకా పైకి క్లాస్ తీసుకొని. అంటే క్లాస్ అని కాదు, 4 బాల్ మంచుకుందామని. అంటే ఇక్కడ ఏంటిది అంటే ఎలాగైనా సరే, దేన్నైనా సరే, ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఎక్కువ టెన్షన్ ఐరాణ పడకుండా దాన్ని కూల్ గా మనం ఎలా వెళ్తూ ఉంటే ఆ ప్రాబ్లం అదే సాల్వ్ అవుతుంది అన్న విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. ఇంకొక కొటేషన్, ఏమీ లేనట్టు అన్ని పోయినట్టు ఎప్పుడూ ఉండకు, ఏమీ లేకున్నా అన్ని ఉన్నట్టే ఉండడం మొదలెట్టు, అప్పుడే అన్ని రావడం మొదలవుతాయి. ఇంకొకసారి, ఏమీ లేనట్టు అన్ని పోయినట్టు ఎప్పుడూ ఉండకు, ఏమీ లేకున్నా అన్ని ఉన్నట్టే ఉండడం మొదలెట్టు, అప్పుడే అన్ని రావడం మొదలవుతాయి. అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఇదైతే నేను నాకు ఫస్ట్ నుంచి కూడా లేదు. అంటే మాది పూర్ ఫ్యామిలీయే. అప్పట్లో అయితే చాలా ఇబ్బంది, మనకి అయితే చాలా ఇబ్బందులు ఉండేది డబ్బులకి. పిల్లల ఫీజులు కట్టడం అది కూడా ఇబ్బంది అనమాట. అంటే కాకపోతే ఏంటిది అంటే ఇంట్లో అన్ని వస్తువులు అవి కూడా సరిగ్గా ఉండేవి కావు. దేనికి అవి అంటే ఇబ్బందులు బాగుండేవి, ఆర్థిక ఇబ్బందులు అయితే. కంబైన్ ఫ్యామిలీ ఉండేది మాది. కానీ ఆ ఫీల్ ఎందుకో లేదు నాకు. గత జన్మల సుకృతం ఏదో ఉందేమో అనుకుంటాను నేను. అంటే ఇది లేదు అది లేదు అన్న ఫీల్ లేదు. అంతెందుకు మా అమ్మాయి మ్యారేజ్ వరకు కూడా అంటే మంచి పట్టు చీర ఇట్లాంటివి లేదనమాట. అంటే మామూలుగా ఇప్పుడు ఫంక్షన్స్ కి అట్లా వెళ్తే పెడుతుంటారు కదా, వాటితోనే గడిపేదాన్ని, కొనడం అయితే లేదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. ఉన్న వాటితోనే పిల్లల ఫీజులు, పిల్లలకి అట్లా ఉండేది. నేను ఎప్పుడు అడగలేదు, ఇది లేదు అన్న ఫీల్ కూడా లేదు నాకు. అది తర్వాత ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే అర్థమవుతుంది, అప్పటి నుంచి కూడా నేను అదే స్థితిలో ఉన్నా అనేది. అది లేదు, ఏం లేదు. కాకపోతే పని చేస్తూ వెళ్ళడం కూడా తెలుసు అనమాట. అప్పట్లో టైలరింగ్ చేసేదాని, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో నాకు చదువు లేకపోయినా వాలంటరీగా చేశాను, చాలా సంవత్సరాలు చేసిన, 12 years చేసిన. ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నా కూడా. నాకు చదువు అంటే ఇష్టం ఉంటే కాబట్టి. అంటే ఇలా అన్ని కూడా ఏది లేనట్టు లేదు అన్న ఫీల్ లేదు కాబట్టి ఇప్పుడు అన్ని వచ్చేసినాయి. కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి జీవితంలోకి. అంటే మా పిల్లలే సంపాదించిండొచ్చు కానీ వచ్చినాయి. పిల్లలు సంపాదించినా ఎవరు సంపాదించినా మాదే అంటారు కదా. అలా హైదరాబాద్ లో ఇద్దరు అబ్బాయిలు చెరో ఇల్లు కొన్నారు, 2 కార్లు ఉన్నాయి, అన్ని వచ్చేసినాయి నా జీవితంలోకి అంటారు ఊర్లో అందరూ. అంటే ఏంటిది అంటే అలా ఎప్పుడూ లేనట్టు ఉండకుంటే మన జీవితంలోకి అన్ని వచ్చేస్తాయి. ఇది లేదు అది లేదు, లేదు 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 అంటే అవి లేకుండానే ఉంటాయి మాస్టర్స్. ఏది కూడా లేదు అన్నది రావద్దు నోటి నుంచి. లేదు అన్న ఫీల్ మనలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మన జీవితంలోకి అన్ని ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్నది నాకు నమ్మకం అన్నమాట. అలాగే జరుగుతుంటది మాస్టర్స్. ఇంకా ఒక కొటేషన్, ఏం చేసినా ఏదో ఒకటి అనేవాడు ఎప్పుడు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. వారి మాటలతో మంచి చేసే వారికి, మంచి దారిలో వెళ్లే వారికి ఏ సంబంధం లేదు. ఏం చేసినా ఏదో ఒకటి అనేవాడు ఎప్పుడు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. వారి మాటలతో మంచి చేసే వారికి, మంచి దారిలో వెళ్లే వారికి ఏ సంబంధం లేదు. ఎస్ మాస్టర్స్, ఇక్కడ ఏం చేసినా ఏదో ఒకటి అంటుంటారు జనాలు, ఖచ్చితంగా అంటారు. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటది. మాకు సార్ స్టోరీలు చెప్పొద్దన్నారు కానీ కరెక్ట్ దీనికి సెట్ అవుతుంది అనమాట. ఏంటిది అంటే, ఇద్దరు ఒక గాడిదను కొనుక్కొని వెళ్తుంటారు, భార్య భర్తలు. వెళ్తుంటే జనాలు ఏమంటారంటే, దాన్ని కొనుక్కున్నారు కదా, అది బరువులు మోసేదే, ఎక్కకుండా నడిచిపోతున్నారే, లేక బుద్ధి లేదు అంటారు. సరేలే అని ఇద్దరు ఎక్కుతారు. ఎక్కితే పాపమ్మ గాడిద మీద ఇద్దరు ఎక్కి కూర్చున్నారు, దున్నపోతులాగా ఉన్నారు, నడిస్తే ఏమవుతుంది అంటారు.
అయితే సరే ఆయన ఆయన దిగి వాళ్ళ భార్యని ఎక్కిస్తాడు. ఎక్కించి వెళ్తుంటారు. మళ్ళీ ఏమంటారంటే ఈమె వీళ్ళ ఇంట్లో అంత భార్యదే ఉన్నట్టుంది, భర్త నడుస్తున్నాడు పాపం భార్యని ఎక్కింది అంటారు. సరే అని ఆమె దిగి ఆయన ఎక్కుతాడు. అయితే ఎంతైనా చూడు మొగోళ్ళదే రాజ్యం, ఆయననే ఎక్కి కూస్తున్నాడు పాపం భార్యని నడిపిస్తున్నాడు అంటారు. లాస్ట్కి వాళ్ళు ఏం చేయాలి, గాడిదని ఎత్తుకొని పోవాలి ఇంకా. అంటే ఏంటిది అంటే జనాలు అట్లా, అంటే ఏది చేసినా ఎలా ఉన్నా దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా అంటారు. కాబట్టి ఎప్పుడు అవి తీసుకోకుండా మనం చేయాలి, ఏది చేయాలనుకుంటున్నామో అది సరైందా కాదా అనేది మనం చూసుకుంటే చాలు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నిరూపించాల్సింది కూడా లేదు. మనం చేస్తున్నది కరెక్ట్ అయినప్పుడు మనం చేస్తూ వెళ్ళడమే కరెక్ట్ అన్నట్టు. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కూడా నేను కరెక్ట్ టైంకి వెళ్ళేదాన్ని స్కూల్కి. వేరే మిగతా ఇంకో 2 వాలంటీర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి కోపం నేను టైంకి వెళ్తే. వాళ్ళని అంటారు కదా, ఆమె టైంకి వస్తుంది మీరెందుకు రారు అని. వాళ్ళు లేట్కి వచ్చేవాళ్ళు, 10:30, 11కి వచ్చేవాళ్ళు. స్కూల్ 9కి అయితే 9:30కి అయితే. నాకేమో చేసే పని ఏదైనా కరెక్టే చేయాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి, కూర్చోవాలి అనేది నా ఉద్దేశం. చేస్తే కరెక్ట్ చేయాలి, లేకపోతే వదిలేయాలని. మంచిగా కరెక్ట్ గా పని చేసినా కూడా కోపాలు వస్తాయి, ఏదో ఒకటి అంటారు. కాబట్టి ఏదైనా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే చేస్తూ వెళ్ళడమే సరైంది అనేది ఇక్కడ నాకు అర్థమైన విషయం మాస్టర్స్. ఇంకో కొటేషన్, లోపాలు ఉన్నంత మాత్రాన ఎవరిని లేదా మనల్ని మనం తక్కువగా చూసే పని లేదు అంతే. లోపాలు ఉన్నంత మాత్రాన ఎవరిని లేదా మనల్ని మనం లోకువగా చూసే పని లేదు అంతే. ఫ్రెండ్స్, లోపాలు అంటే శారీరక లోపాలు అంటే తక్కువగా చూస్తుంటారు. అది దానివల్ల వాళ్ళ లోపల ఆత్మన్యూనత భావం పెరుగుతుంది, ఎవరితో మాట్లాడలేకపోతారు. అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అది నేను అనుభవించిన కాబట్టి. నాకు మెల్లకన్నా ఉంటది. చిన్నప్పుడు పిల్లలు ఎక్కిరిస్తారు స్కూల్లో, దాని వల్లనే నాకు ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఈ అన్ని ఆత్మన్యూనత భావం అన్ని వచ్చినాయి అనేది నాకు తర్వాత అర్థమైంది. దాన్ని ఎప్పుడైతే వదిలేసినో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతున్నా, హ్యాపీగా ఉండగలుగుతున్నా అన్నిటినీ తీసుకొని. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, హ్యాండిక్యాప్డ్, బసవాయిపల్లిలో ఉంటది, పారిజాత చిట్టి అని. తనకి కాళ్ళు లేకుంటాయి, కానీ మాకు అసలు ఆ ఫీలే ఉండదు అమ్మాయికి కాళ్ళు లేవు అని. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ బాగా, కాళ్ళు లేకపోయినా బండి మీద వెళ్తున్నా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళాలన్నా మా ఊరి నుంచి ఆటోకి దేవరకర్ నుంచి ఆటోకి వెళ్ళాలి. ఆటోలో ఒకవేళ టైంకి లేకపోయినా తను వచ్చి తీసుకెళ్తుంది బండి మీద ఊరు నుంచి. ఏం లేవు చిట్టి అంటే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అసలు ఆ లోపాలని గుర్తించి ఉంది అన్న విషయం కూడా మాకు గుర్తుండదు. అలా ఉంటది అనమాట. అంటే ఈ లోపాలని మనం వెటకారం చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు శారీరక లోపాలని అంటే వాళ్ళే అసలైన వికలాంగులు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సరిగా లేదు, అది దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేము. మానసిక వికలాంగులే అసలైన వికలాంగులు అనేది. ఎదుటి వాళ్ళలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు అంటే. కాబట్టి వాటిని ఏవి మనం లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళని మనతో పాటుగా చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటారు అనేది మాస్టర్స్. ఇంకో కొటేషన్, ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం పోల్చుకోవడం. ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం పోల్చుకోవడం. ఎస్ మాస్టర్స్, ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇదే. మనకు పోల్చుకోవడం అనేది పుట్టిన పంచే మొదలవుతుంది. పుట్టిన వెంటనే తల్లిలా ఉన్నాడను, అత్తలా ఉన్నారను, మేనత్తలా ఉన్నారను, ఎవరో ఒకరితో పోల్చడం అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ పోల్చడం వల్లనే మన లోపల ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. అంటే స్కూళ్ళలో పిల్లలు వెళ్తుంటే వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వేంది చదువు, వానికి పక్కింటానికి మార్కులు బాగా వస్తున్నాయి, నీకెందుకు వస్తలేవు, వానికన్నా నిన్ను ఇంకా బాగానే చూస్తున్నాం కదా, బాగానే అన్ని ఇప్పిస్తున్నాం, ఎందుకు చదవు. ఇలాంటివన్నీ పోల్చడం వల్ల పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఎందుకు అంటే పిల్లలు అందరి మైండ్లో ఒకలా ఉండవు. ఇద్దరు ఒకటే స్కూల్ అయి ఉండొచ్చు, ఒకే క్లాస్ లో కూడా ఉండొచ్చు, కానీ మైండ్లు సరిగ్గా ఒకలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు యూనిక్ అని చెప్తుంటారు. ఎవరికి వారే గొప్ప, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటది. దాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించాలి పిల్లల లోపల. అంతేగాని పోల్చడం, పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి నువ్వు ఇంకా బాగా తెచ్చుకోవాలి, వానికి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇంకా వానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి,
ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. నీకు చేతనైనంత వరకు బాగా చదువు అని చెప్పడం కరెక్ట్. అంటే బాగా చదువు నాన్న, మంచి చదువు, బాగా మార్కులు తెచ్చుకోవాలన్నా కరెక్ట్, కానీ వానికన్నా ఎక్కువ తెచ్చుకో, వీళ్ళకన్నా ఎక్కువ తెచ్చుకో, ఇది రాంగ్ మాస్టర్స్. పిల్లలనైనా కూడా ఎప్పుడు కూడా మనం ఫోర్స్ చేయకూడదు. ఏ విషయంలో కూడా చెప్పడం వరకు మన ధర్మం. మా ఇంట్లో పిల్లలకి మా పిల్లలు కూడా అట్లానే ఉంటారు. అంటే మెడిటేషన్ చెయ్యరు కానీ పాజిటివ్ గానే ఉంటారు. మా మన్మరాలు ఉన్నారు. అయితే ఒకసారి మార్కులు తక్కువ వస్తే కూడా మా అబ్బాయి వాళ్ళు ఏమంటే, ఫోన్లేనా ఇప్పుడేముంది, తర్వాత నెక్స్ట్ టైం ఎక్కువ తెచ్చుకోవచ్చులే అంటారు. ఏమన్నారు, తక్కువ వచ్చినాయి కదా నువ్వు చదవలేవు, అట్లాంటివి ఏమన్నారు పిల్లల్ని కూడా. అంటే ఇంత చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అంత టార్చర్ అవసరం లేదు. వాళ్ళు ఎంత చదవగలుగుతారో అంత. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అయ్యేసరికి పిల్లలకి టార్చర్ ఎక్కువ అయిపోయింది. చూస్తుంటేనే అర్థమవుతుంటది. ఆ పిల్లలు బ్యాగులో మొయ్యలేకపోతుంటారు. కాబట్టి పోల్చడం అనేది కరెక్ట్ కాదు మాస్టర్స్. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎప్పుడు కూడా ఎవరితో పోల్చకూడదు. ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళకే ఉంటది. ఒకరు బాగా చెప్తున్నారని, ఇప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని. అందరు చాలా బాగా క్లాసులు చెప్తారు, చాలా మంచిగా మాట్లాడతారు, నాకు మాట్లాడమే సరిగ్గా రాదు, నేనేం చెప్తా అనుకునేదాన్ని. సారు ఉమా సార్ చెప్పడం వల్ల మీరు పాటించింది, మీరు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని మాత్రమే చెప్పండి అని చెప్పడం వల్లనే కనీసం చెప్పగలుగుతున్నాం, ఆ అనుభవాల్ని పంచుకోగలుగుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా కూడా అనుభవాలు ఉన్నా చెప్పలేకపోయేదాన్ని అనమాట. వాళ్ళందరూ బాగా చెప్తారు, నాకేమొస్తుంది, నేను ఏం చెప్తా, ఏం మాట్లాడతా అని చెప్పలేకపోయేదాన్ని. ఈ సార్ క్లాసులకు జూమ్ సెషన్లకు వచ్చినప్పటి నుంచి సార్ ఇచ్చిన ధైర్యం వల్ల చెప్పగలుగుతున్నాం. కాబట్టి పోల్చడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు మాస్టర్స్. ఎప్పుడు ఎవరితో పోల్చకూడదు. పిల్లలనైనా ఎవరినైనా పోల్చకుండా వాళ్ళు చేయాల్సింది చేయమని చెప్పాలి అంతే. చదవమనో ఏదైనా వాళ్ళలా వీళ్ళలా అనకుండా, మీ అక్క కన్నా ఎక్కువ చదువు, లేకపోతే మీ చెల్లెలు చూడ ఎత్తి చదువుతుంది, ఇట్లాంటివి అనకుండా నువ్వు బాగా చదువు నాన్న, మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే నీకు ఏదైనా ఇస్తామనో. పిల్లలకి అట్లా చెప్తే ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా చదువుతారు. ఏదైనా ఇప్పిస్తామంటేను అలాంటివి చెప్తుంటే. ఓకే మాస్టర్స్, ఇంకో కొటేషన్. జగమంతా తన కుటుంబంగా భావించే వారికి ఏకాకి జీవితం ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఇంకొకసారి ఫ్రెండ్స్, జగమంతా తన కుటుంబంగా భావించే వారికి ఏకాకి జీవితం ఎక్కడ ఎప్పుడూ ఉండదు. ఎస్ మాస్టర్స్, ఇది నాకైతే అనుభవం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నా వాళ్ళే అన్న ఫీల్ తో ఉంటాను. అది ఎక్కడికి వెళ్ళినా సరే, కొత్తగా ఫస్ట్ ఎవరింటికన్నా వెళ్ళినా కూడా అది మా ఇంట్లోకి వచ్చిన అదే దాంతోనే ఉంటాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ ఫీల్ ఉంటుంది, అరే వీళ్ళు ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నా అన్న ఫీల్ నాకు ఎప్పుడు ఎక్కడ రాదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు అట్లనే అది ఉంది. ఏదో గత జన్మలది ఉండొచ్చు, అందరూ ఒకటే అనుకుంటాను నేను. పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి, నువ్వు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావని. అది కరెక్ట్ కాదు. అందరిని సమానంగానే చూస్తాను నేను. కాకపోతే వాళ్ళకి ఆ ఫీల్ వచ్చింది అనమాట, ఎందుకంటే వాళ్ళని ఎక్కువ చూడనని. ఇప్పుడు సార్ చెప్తుంటారు కదా, అవసరాలు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎక్కువ ఇది ఎవరితో పెంచుకోవద్దు అనేది తెలిసిన సార్ చెప్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా. అంటే ఎక్కువ బంధాలు ఎక్కడ కూడా పెంచుకోవద్దు, ఎంతవరకు ఉండాలో అంతవరకే. వాళ్ళు లేకపోయినా కూడా మనం ఉండగలిగే స్థితిలో ఉండాలి మాస్టర్స్. ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఉండలేను, మేము ఉండలేము అన్న స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు అంటే ఎవ్వరికి ఎప్పుడు శాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మా పిల్లలతో ఉన్నాను. ఇప్పుడు ఈయనకు బాగాలేదు అంటే తను ఊరికి వెళ్తా అంటే నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో పిల్లల్ని వదిలిపెట్టి ఇట్లా, వాళ్ళే చిన్న పిల్లలు ఉన్నారు, అట్లాంటివన్నీ పెట్టుకుంటే వెళ్ళలేను. కాబట్టి ఎక్కడున్నా, ఇప్పుడు నేను ఏంటిది అంటే నన్ను తీసుకుపోయి అడవిలో వదిలేసినా నేను హ్యాపీగానే ఉంటా. అది నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఎక్కడైనా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతా, ఎక్కడున్నా, ఒక్కదాన్ని ఉన్నా, ఎక్కడున్నా. అంటారు ఎప్పుడైనా మా పిల్లలు ఎటన్నా వెళ్ళినప్పుడు, నాకు ఊరికి అటు ఇటు వెళ్ళడం ఇష్టం ఉండకపోతే, నేను మంచిగా ప్రశాంతంగా ఒక్కదాన్ని ఉండాలనుకుంటే వీళ్ళు వెళ్తుంటే మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటానని చెప్తాను. అయ్యో ఒక్కదాన్ని ఎట్లుంటావు, మా ఇంటికి రా అటు ఇటు అని మా చెల్లెలు ఉంటది ఇక్కడ, రమ్మని చెప్తుంటది. లేదమ్మా నేను హ్యాపీగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా, నన్ను ఒక్కదాన్ని ఉండని అని చెప్తా. అంటే ఇంట్లో ఒక్కరు ఉండాలంటే కూడా భయపడతారు. మన ఇంట్లో మనం ఒక్కరు ఉండడానికి కూడా భయపడతారు. కానీ నాకు అలా ఒక్కదాన్ని ఉండడం హ్యాపీ ఇస్తుంది. ఎందుకంటే మనతో మనం ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే ఎప్పుడు కూడా ఎవరిపైన డిపెండ్ ఉండొద్దు అనేది మాస్టర్స్.
ఇక నేను చెప్పేది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఇప్పుడు సెల్ఫ్ ఇదైతే ఉండాలి మాస్టర్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా పంచడం సార్ చెప్తూ ఉంటారు, నిస్వార్థంగా ఇవ్వడమే మనం చేయాల్సిన పని అని. ఏదైనా ఆశించకుండా ఇస్తూ వెళ్తేనే హ్యాపీగా ఉండగలము అని. అదైతే నాకు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు. హ్యాపీగా ఏదైనా ఇచ్చినప్పుడు చాలా సంతోషం ఉంటుంది నాకు. ఎవరి నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు కాదు, ఇచ్చినప్పుడే హ్యాపీగా ఉంటాను నేను. ఏదైనా సరే, అది చిన్న వస్తువు కానీ చాక్లెట్ బిస్కెట్ ఏదైనా కూడా పంచుతుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంటది నాకు. అలా అని అంటే ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉన్నా కూడా డబ్బులు ఉన్నాయనుకోండి, ఎవరన్నా అడిగితే వెంటనే ఇచ్చేస్తా. దానికి మా ఇంట్లో వాళ్ళు ఏంటిది అంటే నాకు డబ్బులు ఇవ్వడానికి భయపడతారు అనమాట. నీ దగ్గర ఉంటే ఎవరన్నా అడిగితే ఎమ్మడే ఇచ్చేస్తావు. ఇప్పుడు ఊరు దగ్గర నుంచి ఒకసారి మా ఆయన పిల్లలకి ఏదో పంపించాలనుకున్నారంట, 40,000 ఎంతనో ఉన్నాయంట పంపించాలి అంటే. నేను వస్తున్నా ఊరు దగ్గర నుంచి, నాతో పంపలేరు. పంపకుండా ఫోన్ చేసి, అరే మీ మమ్మీకి ఇస్తే మధ్యలో ఎవరైనా ఫోన్ చేసి పైసలు అవసరం ఉన్నాయి అక్క అంటే వాళ్ళకి పంపించేస్తుంది. అందుకని నేను దేవరగారి రికార్డులో వెళ్ళి బ్యాంకులో వేస్తాను రా అని చెప్పాడంట. అంత నమ్మకం చూడండి, ఉంటే ఇచ్చేస్తా అని. అందుకని ఏం చెప్తారంటే, నేనైతే ప్రస్తుతం సంపాదించట్లేదు. అప్పుడు స్కూల్లో పని చేసేదాన్ని, నా ఇష్టం ఉన్నట్టు నేర్చుకునేదాన్ని. ఇప్పుడు నా ఖర్చులకు ఇచ్చినవి చేయబెట్టుకుని వాడుకుంటాను. ఇప్పుడు ఏంది, నీకేం కావాలన్నా తెచ్చిస్తాం కానీ నీ చేతికి డబ్బులు ఇవ్వమంటారు. సరే ఓకే ఇయ్యకని, నాకు ఏంది నేను ఏదైనా పని చేయగలుగుతుందా, వండి పెట్టగలుగుతా, ఆ పనులు చేసుకుంటా. ఏదైనా ఇవ్వడమే కదా, ఇస్తూ వెళ్తాను. ఇవ్వడంలో ఏదైనా సరే మా దగ్గర ఉన్నది ఇవ్వడం. బట్టలు ఉంటాయి, వాళ్ళు వస్తారు అనాథ శరణాలయం వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఇంటి ముందుకి, వేసుకోకుండా అన్ని తీసి ఇచ్చేస్తుంటారు. నాకు అవసరం కొన్ని జతలు పెట్టుకొని మిగతా ఇచ్చేస్తే అయిపోద్ది. ఎట్లా వీళ్ళు తెచ్చిస్తారు మళ్ళీ కొత్తవి, ముందే ఇచ్చేస్తే అయిపోద్ది. అలా ఏదైనా సరే ఇస్తూ వెళ్ళడమే నాకు ఆనందం. అది కూడా అంటారు మళ్ళీ, అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు సరిగ్గా వాళ్ళకి ఇయ్యరు. సరే అమ్ముకున్నా కూడా వాళ్ళకన్నా ఉపయోగపడ్డట్టే కదా, వాళ్ళ అవసరానికి ఉపయోగపడ్డట్టే వాళ్ళు ఏం చేసుకున్నా కూడా. కాబట్టి ఇవ్వడం నాకు ఇష్టం కాబట్టి ఇస్తాను అని చెప్తాను. కానీ ఇవ్వడంలోనే నిజంగా మాస్టర్స్ ఏది ఆశించకుండా ఎప్పుడైతే చేస్తుంటామో చాలా సంతోషం ఉంటుంది. ఏదైనా ఆశించినామంటేనే అక్కడ బాధ వస్తుంది. ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఏదైనా చేస్తే. అంటే మా ఇంట్లో ఇప్పుడు దీపావళి అయితే 30 మంది దాకా అవుతాం మాస్టర్స్ ఊరు దగ్గర. దీపావళికి అయితే వంట అంతా నేను చేస్తుంటాను. ఒక అమ్మాయిని గిన్నెలు తోమడానికి ఒక అమ్మాయిని, అంటే మేము వెళ్ళినప్పుడు మాత్రమే పిలుస్తాం అనమాట. వచ్చి మొన్న అంటుంది ఊరికి వెళ్ళినప్పుడు, ఎవరికో పక్క వాళ్ళకి చెప్తుంది అనమాట, ఈ అక్కకి ఎంత ఓపిక, ఇంట్లో మొత్తం చేస్తా ఉంటది. అక్కడ పిల్లలు పిలుస్తుంటారు, పెద్దవాళ్ళు కూడా పిలుస్తుంటారు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అక్క అయితే కూల్ గా చేసుకుంటేనే పోతుంది, ఎంత ఓపిక అనుకున్నా అంటది. అక్కడ నేనైతే ఆ కష్టపడ్డ ఫీల్ అయితే నాకేం ఉండదు, మామూలుగా చేస్తూ వెళ్తూ ఉంటా. వంట చేస్తుంటా, పిల్లలు పిలిస్తే పలుకుతుంటా, వాళ్ళు ఏమన్నా అడిగితే ఇస్తుంటా. అంటే నేనే చేస్తున్నా, వాళ్ళు ఎవరు చేయట్లేదు, ఇట్లాంటివన్నీ నేనేం పెట్టుకోను. నేను చేయగలుగుతా చేస్తున్నా అంతే. అక్కడ ఊరు దగ్గర వంట చేయడానికి ఎవరు ముందుకు రారనమాట. మా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు మా కోడళ్ళు వస్తారు, వీళ్ళకంటే తెలియదు, నా వెనకాల ఏమన్నా చెప్తే చేసిస్తుంటారు వీళ్ళు. కాబట్టి సరే నా పని ఏందో నేను చేసుకుంటూ ఉంటా. అంటే ఇక్కడ ఏదైనా చేస్తూ వెళ్ళడమే నాకు ఇష్టం అన్నట్టు. నాకు ఇంకా వంట చేసి పెట్టడం బాగా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా, హ్యాపీగా చేస్తా. దానివల్ల నాకు ఎప్పుడు కష్టం అనిపించదు, ఎంతమంది ఉన్నా చేయడం. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ ఏదైనా నిస్వార్థంగా ఇస్తూ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. హ్యాపీనెస్ అనేది నాకు బాగా తెలుసు అనమాట. ఇంకొకటి ఏంటిది అంటే స్వేచ్ఛ. ఇంకొక కోటేషన్ మాస్టర్స్, స్వేచ్ఛయే మనకు ఎంత స్వేచ్ఛగా ఉంటామో మనం వదలడమే స్వేచ్ఛ. స్వేచ్ఛయే ఆనందం. ఇక్కడ వదిలేస్తేనే హ్యాపీగా ఉండగలుగుతాం మాస్టర్. ఎవరైనా ఏదన్నా అనింటారు అనుకోండి, మనం దాన్ని పెట్టుకుంటే దాని వల్ల మనకే నష్టం. వాళ్ళు బాగానే ఉంటారు అన్నోళ్ళు, ఒకసారి అనింటారు వదిలేసింటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనమేంది, మనం మంచి వాళ్ళమే కదా, నేను మంచిదాన్ని, నన్ను ఎందుకు అన్నారు వీళ్ళు, ఈ మాట వాళ్ళు నన్ను ఎందుకన్నారు అది పెట్టుకొని ఫీల్ అవుతూ ఉంటే దానివల్ల నష్టం మనకే. తలనొప్పి, కడుపు నొప్పి ఏదో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది దాన్ని మోస్తూ ఉంటే. కాబట్టి వదిలేసినాం అనుకోండి హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఇదే ఒక బుక్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇది ఒక బుక్ ఉంది, ఇట్లా పట్టుకున్నా కాసేపు అయితే పట్టుకోగలుగుతా, చిన్నదే. కానీ ఎక్కువసేపు మోస్తే ఏమవుతుంది,
చేయి లాగుతుంది ఇక్కడ, చేయి లాగుతుంది, నొప్పి అవుతుంది, దాన్ని పట్టుకోలేక ఒక గంట సేపు పట్టుకున్నామంటే పట్టుకోలేక వదిలేస్తాం, బరువు అయిపోతుంది. మనకి అంత చిన్న బుక్కునే మొయలేనప్పుడు ఈ తలలో ఎన్ని మోస్తుంటాం మనం, ఎవరు అన్నది ఏదో చేసింది ఎప్పటి నుంచో మోస్తూ ఉంటాం. అది మోయడం వల్ల ఎంత బరువు అయిపోతుంది. నేను అన్ని హ్యాపీగా అన్నిటిని ఎవరేమన్నా ఏది చేసినా సరే వస్తాయి అంటే ఆ క్షణంలో రావచ్చు అన్నప్పుడు, కానీ వెంటనే తీసి పక్కన పడేయగలగాలి అని సార్ చెప్తుంటారు ఎప్పుడు మనకి. 5-10 నిమిషాల కన్నా ఎక్కువ ఏది ఉంచుకోవద్దు అని, వదిలేయగలగాలి అని. నేనైతే వదిలేయగలుగుతున్నాను మాస్టర్స్. వస్తాయి, మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి అంత గంటలు సాధన అయితే ఏం చేయమా అంటే 2-3 గంటలు ఎక్కువ చేస్తామో చేయమో తర్వాత విషయం, కానీ అవి మన నిత్య జీవితంలో వాటిని ఎలా తీసుకోవాలి అనే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వస్తూ ఉంటాయి, వాటిని మనం తీసి పక్కన పెట్టేయగలగాలి. బాధపడుతూ కూర్చుంటామా లేకపోతే వదిలేసి హ్యాపీగా ఉంటామా అనేది మన నిర్ణయం ఫ్రెండ్స్. కాబట్టి ఏది తీసుకోవాలన్నా ఇలా ఫస్ట్ మనం ఆనందంగా ఉండడం మొదట ప్రాక్టీస్ చేయాలి. అది నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఆనందంగా ఉండాలి, ఏమన్నా జరగని, ఏదన్నా ఉండని, ఎలా అన్నా ఉండని, హ్యాపీగా ఉండాలి అనేది. కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతున్నా. సిచ్యువేషన్లు ఏ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా హ్యాపీగా ఉండడం అయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నా, హ్యాపీగా ఉండగలుగుతున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.